హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మీకు కాశీపట్నం కోసం అయితే చెప్తాను కదా. సో ఇక్కడ శివాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆల్రెడీ మీకు చెప్పిన చెట్టు త్వరలోంచి గర్భగుడి ఉంటుందని చెప్పేసి చూస్తున్నారు కదా. బయటకైతే నార్మల్ గా ఉంటుంది, లోపలికి వెళ్తే మాత్రం మీకు తెలుస్తుంది లోపల ఎంత స్పేస్ అయితే ఉందని చెప్పేసి. సో ఇలా శివుని దగ్గర వరకు వెళ్తే ఆ పైన పార్ట్ అంతా చాలా హైట్ లో ఉంటుంది. ఎంత హైట్ అంటే చెట్టు ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ పార్ట్ నుంచి ఇదైతే కన్స్ట్రక్షన్ చేసుకుని వచ్చారు. సో అందరూ కన్ఫర్మ్ గా చూడదగిన టెంపుల్ అని చెప్పేసి అయితే నేను చెప్పగలను. చూస్తున్నారు కదా ఎంత హైట్ అయితే ఉంది. ఇదంతా కన్స్ట్రక్షన్ ఆ పై వరకు కూడా ఇది హైట్ అయితే ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుంది. ఆ వాటర్ కూడా ఆ పైనుంచే వస్తుంది, శివుడి మీద పడే వాటర్, అభిషేకం చేసే జలం కూడా. సో డెఫినెట్లీ అయితే వెళ్ళండి. సో ఈ విధంగా ఇక్కడ దర్శనం చేసుకున్నాక చుట్టుపక్కల ఇంకా కొన్ని దేవుడి విగ్రహాలు అవి కూడా ఉంటాయి. సో వాటిని కూడా దర్శనం చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి మనం కాశీపట్నం వాటర్ ఫాల్ కి అయితే వెళ్ళాలి. సో ఆ వాటర్ ఫాల్ కి ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఏంటి, ఏ విధంగా వెళ్ళాలి, అండ్ వాటర్ ఫాల్ వెళ్ళడం అయితే చాలా కష్టం. మేము అతి కష్టపడి కనుక్కొని అయితే వెళ్ళాం. మాకైతే చాలా టైం పట్టింది. సో దానికోసం నెక్స్ట్ డీటెయిల్ గా చెప్తాను. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.